నిర్దేశం చేస్తూ మన లిపిని ప్రవేశపెట్టి ఎంతో మంది అందుల జీవితాల్లో వెలుగునిచ్చిన మహనీయుడు మన బ్రెయిలీ గారు. అలాంటి బ్రెయిలీ గారి గురించి మాట్లాడుకోవడం, ఆయన్ని స్మరించుకోవడం, ఆయన అడుగుజాడలో నడవడం మన యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందులకు మహనీయుడు ఎవరంటే మన బ్రెయిలీ గారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగ సోదరులందరూ కానీ గమనించాలా, ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర బడ్జెట్ లోటు ఉన్న దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 ఇచ్చిన పింఛన్ ఘనత కూటమి ప్రభుత్వానికి. అదే విధంగా డయాలసిస్ పేషెంట్లు అయితే 10,000 రూపాయలు, మంచానికే పరిమితమైనటువంటి వ్యక్తులకు 15,000 రూపాయలు పింఛన్ ఇచ్చినది కూటమి ప్రభుత్వం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పింఛన్ని పెంచినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. గత 5 సంవత్సరంలో మన దివ్యాంగులను ఏ కోసానా గానీ పట్టించుకున్న పాపాన పోలే. గత 5 సంవత్సరాల పాలనలో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలే. దివ్యాంగులకు ఎంతో ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని మన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ నెల 3వ తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ 7 వరాలు ప్రకటించడం జరిగింది. ఏదైతే మన రాష్ట్రంలో మహిళలు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేస్తున్నారో, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగ సోదరిమణులందరికీ గాను ఉచిత ప్రయాణం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం మన దివ్యాంగుల యొక్క సంతోషదాయకం తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాజకీయాల్లో కానీ ప్రతి ఒక్క దివ్యాంగులు రావాలనే ఉద్దేశంతో వార్డు మెంబర్ నుంచి, కౌన్సిలర్ నుంచి, ఎంపీపీ అయినా, జెడ్పీటీసీ అయినా ప్రతి రిజర్వేషన్లో కానీ దివ్యాంగులు పోటీ ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. లేకపోతే కోఆప్షన్గా అయినా కానీ మన స్థానిక సంస్థలు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం మన యొక్క సంతోషదాయకం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి టిట్కో హౌసెస్లు గ్రౌండ్ ఫ్లోర్లైన మన దివ్యాంగ సోదరులందరికీ కానీ హౌసులు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా దివ్యాంగ సోదరిమణులు క్రీడలు ప్రోత్సహించే విధంగా షాప్ ద్వారా మన క్రీడలను వెలికితీసి షాప్ ద్వారా మన క్రీడలందరినీ ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా విద్యార్థులు ఎక్కడైతే చదువుకుంటున్నారో అక్కడే పింఛన్ ఇచ్చే విధానాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం మన అందరికీ శుభ సంతోషం. అలాగే ప్రతి జిల్లాలోనూ దివ్యాంగ భవనాలను, అలాగే రాష్ట్ర అమరావతిలో కానీ దివ్యాంగ భవనాలు కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇలా మనకి ఎన్నో విధాలుగా దివ్యాంగ సోదరిమణులకు బ్యాక్లాగ్ పోస్ట్ అయితేనేమి వచ్చిన 2 సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు ఉపయోగపడే విధంగా మనందరికీ పనిచేస్తున్నారు. అలాంటి కూటమి ప్రభుత్వానికి మనం వెళ్ళవాలా, అందుబాటులో ఉండాలా. ఎవరైతే మన దివ్యాంగులకు మంచి చేశారో అలాంటి దివ్యాంగుల గురించి మనం రాష్ట్ర వ్యాప్తంగా కానీ చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. సార్ ఇందాక వక్తలంతా మాట్లాడినారు. ఈ పట్టణంలో విగ్రహానికి మన స్థలం కేటాయించమని కలెక్టర్ గారిని కోరమని చెప్పారు సార్. మన విజయవాడ నందు మన విగ్రహ ఏర్పాటుకు ఏదైనా కానీ స్థలం చూపించవలసిందిగా ఈ సభాముఖంగా మిమ్మల్ని విన్నవిస్తున్నారు సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి విజయవాడలో ఉన్నటువంటి అందులో దివ్యాంగ సోదరిమణులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కార్పొరేషన్ చైర్పర్సన్ గారికి, అలాగే ఇతర పెద్దలందరికీ, మా రికార్డులందరికీ, మీడియా మిత్రులందరికీ, ప్రతిభావంతుల ప్రతినిధులుగా వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు లూయిస్ బ్రైలే గారి జన్మదినోత్సవం రోజున ఇక్కడ కార్యక్రమం నడుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే పెద్దలందరూ మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, విభిన్న ప్రతిభావంతుల ప్రోత్సాహం కోసం, అలాగే వాళ్ళ పురోగతి కోసం ప్రభుత్వం ఎంతో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తూ ఉంది. ఈ మధ్య మనం సీఎం గారు అనౌన్స్ చేస్తున్నారు, బస్ ట్రావెల్ అయితేనేంటి, అలాగే పొలిటికల్ రిప్రజెంటేషన్ అయితేనేంటి, ఇవన్నీ నెవర్ హర్డ్ ఆఫ్. సో అటువంటి మంచి కార్యక్రమాలు మన రాష్ట్రంలో చేపడుతున్న తరుణంలో మన దగ్గర ముఖ్యంగా ఎడ్యుకేషన్ గురించి, అలాగే వాళ్ళకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దీంట్లో రాణించడానికి కావాల్సిన అన్ని సపోర్ట్స్ని ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఎన్టీఆర్ జిల్లాలో కూడా కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి
ఈ ఇండస్ట్రీ మరియు వ్యాపార ఫీల్డ్లో కూడా వాళ్ళు రావడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అండ్ సపోర్ట్ సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ట్యాగోర్ లైబ్రరీలో కూడా మొన్నడే సూపరింటెండెంట్ గారు చెప్పారు లాస్ట్ టైం డిజిటల్ లైబ్రరీ చేయాలని. సో దీనికి కూడా ఆల్రెడీ మనం శ్రీకారం చుట్టాము. దీంట్లో కూడా బ్రైలీ స్క్రిప్ట్లో ఉన్నటువంటి మెటీరియల్ ప్రిపరేషన్కి పెట్టడం కూడా చాలా అవసరము. సో యాజ్ పార్ట్ ఆఫ్ ద డిజిటల్ లైబ్రరీ అది కూడా మనము ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చూసుకుంటే మన రాష్ట్రం నుంచే కట్టా సింహాచలం గారు ఐఏఎస్ చేసుకున్నారు. అలాగే శేఖర్ గారు అర్జున్ అవార్డు విన్నర్, అలాగే పద్మశ్రీ కూడా వచ్చింది క్రికెట్లో జయ్ కుమార్ గారు. సో వీళ్ళందరూ అంటే దే ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్, కానీ ప్రతి ఒక్కరిలో ఆ చైతన్యం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అలాగా రావచ్చు. వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్లో మరీ ఎక్కువగా ఉన్నాయి. ఇటువైపు స్కీమ్స్ పరంగా కానీ లేదా గవర్నమెంట్ పరంగా కానీ చాలా మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్కై ఇస్ ద లిమిట్. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళడానికి ఈ రోజున మనము సంకల్పం చేసుకుందాము. అలాగే ఇక బ్రైలీ గారి గురించి అంటే ఆయన పుట్టకథనే ఆయనకి యాక్చువల్లీ కంటగానే ఉంది. సో ఏదో కారణంతో వల్ల 3 సంవత్సరాల్లో ఆయనకి తగిలి కళ్ళు పోతాయి. అది అయిన తర్వాత అక్కడ వదలకుండా, సో నాలాంటి వాళ్ళకి మిగతా వాళ్ళకి ఉపయోగపడాలి, ఇలాగా కళ్ళు కనిపించిన వాళ్ళకి ఇబ్బంది అయ్యి వాళ్ళు వెనక ఉండిపోకూడదు అనే ఒక్కటే తపనంతో ఆయన ఒక స్క్రిప్ట్ని కనబెడతారు. అది ఇప్పుడు విశ్వవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ వాడేటువంటి వచ్చే ఎగ్జాంపుల్గా తయారైంది. సో అది ఒక మంచి పరిణామము. ఆయనకి ఈరోజు పూల నివాళులు అర్పించడం ఎంతో సంతోషంగా ఉంది. సో అదే స్ఫూర్తితో మన రాష్ట్రంలో కూడా సీఎం గారు ఎప్పుడు చెప్తుంటారు, ఇన్నోవేటివ్గా ఆలోచించాలి, మనము టెక్నాలజీ అమలు చేసుకోవాలి, అలాగే ఇన్నోవేటివ్ స్టెప్స్తో ముందుకు వెళ్ళాలని. అట్లాగే చాలా మన పిల్లలు చాలా టాలెంటెడ్గా ఉంటున్నారు. వాళ్ళకి మంచి వేదిక, మంచి సపోర్ట్ ఇస్తే ఐఐటిలో అలాగే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఐఏఎస్లో ఐపీఎస్లో కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో వేదిక పడిన పెద్దలందరికీ అలాగే తల్లిదండ్రులందరికీ నా విన్నపం ఒకటే, పిల్లల్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి. వాళ్ళ కళని అలాగే వాళ్ళకున్న టాలెంట్ని సపోర్ట్ చేయండి. సో వాళ్ళు ఎంత హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకుంటే అంత మంచి అవకాశాలు కూడా ఇప్పుడు ఉంటున్నాయి. కాబట్టి సో ఆ దిశగా పిల్లల్ని మోటివేట్ చేయాలి. దానికి కావాల్సిన సపోర్ట్ గవర్నమెంట్ నుంచి ఎప్పుడూ ఉంటుంది. మన జిల్లాలో కూడా ఎన్టీఆర్లో కూడా సో ఎనీ సపోర్ట్ మన సైడ్ నుంచి రిక్వెస్ట్ ఎల్లప్పుడు మేము కూడా సిద్ధంగా ఉంటాం. అలాగే పెద్దలు మాట్లాడుతూ బ్రైలీ గారి స్టాచ్యూ, లూయిస్ బ్రైలీ గారి స్టాచ్యూ కోసం స్థలం అడిగి ఉన్నారు. ఇది నేను వెరిఫై చేస్తాను. సబ్జెక్ట్ టు ది కండిషన్స్, రూల్స్ ప్రకారంగా ఎక్కడ కేటాయించడానికి అవకాశం ఉంటుందో అక్కడ కంపల్సరీగా కేటాయించబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దానికి ఒక చిన్న రిప్రజెంటేషన్ మీరు ఇవ్వగలిగితే దాన్ని ప్రాపర్ ఛానల్లో ప్రొసెస్ చేసి కంపల్సరీగా మీరు అనుకున్న ఏదైతే ఉద్దేశాలు ఉన్నాయో అది ఈడాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి లూయిస్ బ్రైలీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రెయిలీ క్యాలెండర్ని పెద్దల సమక్షంలో ఆవిష్కరణ చేస్తారు. పెద్దలందరి ద్వారా